తెలంగాణలో కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు పెట్టారని సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. పార్టీ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరిస్తారన్నారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామా ఆడుతోందని అరవింద్ విమర్శించారు. ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తుంది. ఇప్పుడు కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం. 40% ఇస్తాం, 50% ఇస్తాం అంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే, వాళ్ళకి నియత కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం, 42లో సగం కూడా లేదు. ఇప్పుడు 17% బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంత ఉంది అవుట్ ఆఫ్ 17,000 ఎంత? 12,700 స్టేట్ వైడే కదా చూసేది. అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు 50% దాటద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే 50% తీసేసి 50%లో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి? ఏం రాహుల్ గాంధీ రాజ్యాంగం అది? 17